పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు పతావుల్లా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుని విమర్శించే స్థాయి లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ బాషియా అన్నారు. బుధవారం పంజాబ్ సెంటర్ తన కార్యాలయంలో మాట్లాడుతూ వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేరితే చూస్తూ ఊరుకోవని పతావుల్లాని హెచ్చరించారు. నువ్వు అక్రమార్జనగా ఏ విధంగా సంపాదించుకుంటున్నావో గత ఎంపీకి తెలిసి నిన్ను బయటికి తరిమేస్తే నువ్వు మరలా ప్రస్తుత ఎంపీ దగ్గర చేరి అదే మార్గంలో నడుస్తున్నావు. కానీ మా నాయకుడు వెల్లంపల్లిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చూస్తూ ఊరుకోవని తెలిపారు. గత ప్రభుత్వంలో నువ్వు చేసిన దౌర్జన్యాలు వెలికితీస్తారని, ఇప్పుడేదో మీరు అధికార పార్టీలో ఉన్నామని విరవీగితే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన ఒక బ్రోకర్ ఉంది, పతావుల్లా అనే వ్యక్తి. ఆయన మాట్లాడే ముందు అతని అర్హత చూసుకుని మాట్లాడాల. మా ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిపై అవాకులు చవాకులు మాట్లాడే ముందు తన అర్హత ఎంత ఉందో చూసుకొని అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ముందుగా బ్రోకర్ ఎందుకన్నానంటే, ఇతను ఎక్కడెక్కడ హ్యాకర్స్ ఉంటారో, ఎక్కడెక్కడ పేదలు బతుకుతుంటారో ఇవన్నీ పోగు చేసుకుని కేసీనేని చిన్ని గారి దగ్గర తీసుకెళ్ళి బ్రోకరింగ్ చేస్తుంటాడు. సార్ మాకు ఇక్కడ ధర్నాలు చేసే ఇక్కడ మనం పుల్లలు పెడితే మాకు డబ్బులు వస్తాయి. గతంలో నేను కూడా మీ అన్నయ్య గారి దగ్గర ఉండి ఎక్కడ ఇసుక వేసినా అక్కడ వెళ్ళి మనం డబ్బులు దండుకునేవాళ్ళం ఏంటి, సెటిల్మెంట్లు చేసుకునేవాళ్ళం మనం. అది మీ అన్నయ్య గారికి తెలిసి మా మొత్తం పగలగొట్టి మాకు అక్కడి నుంచి పంపించేశారు సార్. ఇప్పుడు మీ దగ్గర చేరాం మనం, మీరైతే మా మాట నమ్మితే డబ్బులు సంపాదించుకోవచ్చని చిన్ని గారికి చెప్పడం జరిగింది. చిన్ని గారు ఇప్పుడు డబ్బుల గురించే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా కూటమి ప్రభుత్వం డబ్బులు ఎక్కడ వస్తాయి దండుకుంటే అంటున్నారు. ఎందుకంటే రానున్న కాలంలో వీళ్ళు ఎలాగ రారు, ఉండేటప్పుడే దండుకోవాలి. ఆ చిన్ని గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాం జరిగింది. మొన్నటికి మొన్న ఒక నెలన్నర క్రితం వాళ్ళు చెప్పుకోలేకపోయారు. విజయవాడ గాంధీ పార్క్ వెనకాల ఉన్న హాకర్స్ షాపులు ఉన్నాయి. ఎంకే బెగ్ గారి హయాంలో అక్కడ బడ్డీ కొట్లు తీసి షాపులు కట్టారు. అక్కడ వెళ్ళి వాళ్ళ నోటీసులు కూడా ఇవ్వకుండా బెదిరిస్తూ జరిగింది. మీకు యాక్షన్ చేస్తాం, మీకు షాపులు ఉండవు, వేరే వాళ్ళు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తాం జరిగింది. అలా కంగారు పడిపోయి మళ్ళీ ఇతని దగ్గర, ఎందుకంటే బేరాసారా ఏం చేస్తాడంటే ఈ బ్రోకరు ముందు పుల్లలు పెట్టి మళ్ళీ జనాలకి ఇక్కడ పోగు చేసుకొని మళ్ళీ ఇతనికి మళ్ళీ ఏం తక్కువైందో ఏంటో ఎంపీ గారికి వీడు పిలిస్తే, బ్రోకర్ పిలిస్తే వచ్చేస్తాడు. ఈయన కూడా వచ్చేసి అక్కడ ఏదో దండుకున్నారు బాగా, ఒక పని అయింది వీళ్ళకి. తర్వాత ఇంక నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చేశాడంటే, అక్కడ టూటోన్కి వెళ్ళాడు, సెంట్రల్ నియోజకవర్గం. అక్కడ హాకర్స్ ఉన్నారు. మన కాలువ పక్కన, రవీస్ కాలువ పక్కన ఎప్పుడో నుంచి లీలింగ్ సెంటర్లో అది మంచి పేరు, ఆ రెడీమేడ్ షాపులు ఉన్నాయి. కర్మగాలి ఈ షాప్ ఒకటి అద్దెకి తీసుకున్నాడో ఏమిటో, ఒక షాప్ ఉంది వాళ్ళు దళితానికి. వీడు మాట్లాడింటారు వీళ్ళు. వాళ్ళకి కూడా పుల్లలు పెట్టి వెనకాల నుంచి వాళ్ళు అక్కడ కూడా దండుకుంటానికి ప్లాన్ చేశారు వీళ్ళు. అది తిప్పి కొడటానికి మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెళ్ళి అక్కడ అడ్డుపడతాం. వీళ్ళు బేరాసేనాలు అక్కడ కుదరలా, వంటల్లో కుదిరిని బాగా ఈ బ్రోకర్కి బాగా దండుకున్నారు. అక్కడ లివింగ్ సెంటర్లో వీళ్ళు కుదరలా, అవి అడ్డుపడిపోయినాయి. మా నాయకుడు అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు ఈ అవాకులు చవాకులు మాట్లాడుతున్నాయి. పతావుల్లా, నీ పుట్టె పునాదులు ఏంటో మాకు తెలుసు. అవి తవ్వుకుంటా వెళ్ళామనుకో, నువ్వు జనాల్లో రోడ్డు మీద కూడా తిరగలేవు. నువ్వు బ్రోకరింగ్ చేస్తున్నావు చేసుకో, మైనార్టీలుగా అండగా ఉంటావు. మైనార్టీలుగా ఆదుకుంటే నాయకుడు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఆయన గురించి నువ్వు అవాకులు చవాకులు పేలిస్తే మనం చూస్తూ ఊరుకోము. నీకు ఖబర్దార్, నువ్వు అధికారం పార్టీలో ఉన్నా ఇష్టం వచ్చినట్టు చెప్తాం అని చెప్పబాక. ఇవాళ మీకు ఉండొచ్చు, రేపు సంగతి నువ్వు ఆలోచించుకో. పిచ్చి పిచ్చిగా పేలా పేల పేల్చి లాస్ట్ టైం కూడా నువ్వు
కొండపల్లిలో ఏం చేసావు అన్నీ గుర్తుకున్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ నువ్వు మళ్ళీ ఇక్కడ వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో డ్రామాలు చేద్దాం, సెంట్రల్లో డ్రామాలు చేద్దాం అనుకుంటున్నామో ఖబర్దార్. మీ బోరగీజంలో పెట్టుకో. మా నాయకుడి జోలికి వస్తే ఇంకా ఊరుకోము. ఈ లాస్ట్ వార్నింగ్ నీకు. మళ్ళీ తర్వాత నీ ఇష్టం, ఏం జరిగిందో నువ్వు ఆలోచించుకో. అందరికీ నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.